ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. 2025వ సంవత్సరం సెప్టెంబర్ 21వ తేదీన శక్తివంతమైన పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ గ్రహణ ప్రభావం 4 రాశుల వారి యొక్క జీవితంలో రాజయోగాన్ని ప్రసాదిస్తుంది. ఖచ్చితంగా జరగబోయేది ఇదే. అయితే సెప్టెంబర్ 21వ తేదీన ఏర్పడబోయే సూర్యగ్రహణ ప్రభావం ఏ రాశుల వారికి రాజయోగాన్ని ప్రసాదిస్తుంది, వారి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు సంభవిస్తాయి, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ విశ్వంలో జరిగే ప్రతి ఖగోళ సంఘటన మనిషి యొక్క జీవితంపై, భవిష్యత్తుపై, మనసుపై ఒక రకమైన ప్రభావాన్ని చూపిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా గ్రహణాలు అనేవి చాలా శక్తివంతమైన సమయాలు. చంద్రగ్రహణం, సూర్యగ్రహణం అనేది 2 ప్రధాన ఖగోళ సంఘటనల్లో సూర్యగ్రహణం రాజయోగాలు, ఆధ్యాత్మిక మార్పులు, ఆర్థిక లాభాలు, ఉద్యోగ పురోగతి, సంతాన సాఫల్యం వంటి ఎన్నో ఫలితాలను కలిగింపచేయగలదు. అయితే 2025వ సంవత్సరం సెప్టెంబర్ 21వ తేదీన జరగబోయే పాక్షిక సూర్యగ్రహణ ప్రభావం అనేది 12 రాశుల వారిపైన ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఈ యొక్క గ్రహణం అనేది పాక్షికంగా ఏర్పడుతుంది. అలాగే మన భారతదేశంలో కనిపించదు కాబట్టి ఇక్కడ సూతకాలు, నియమాలు పాటించాల్సిన అవసరం లేనప్పటికీ గ్రహణ ప్రభావం అనేది 12 రాశుల వారిపైన ఖచ్చితంగా ఉంటుంది. పాక్షిక సూర్యగ్రహణం అనేది సెప్టెంబర్ 21వ తేదీన ఏర్పడుతుంది. ఈరోజు రాత్రి 10:59 అంటే 11 గంటల నుంచి ప్రారంభమై మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 22వ తేదీన తెల్లవారుజామున 3:23 ఎండ్ అవుతుంది. అయితే సెప్టెంబర్ 21వ తేదీన సంభవించే ఈ యొక్క సూర్యగ్రహణం ఈ ఏడాదిలో ఆఖరి సూర్యగ్రహణం అవుతుంది. అయితే భారత కాలమానం ప్రకారం రాత్రి సమయంలో అంటే సూర్యుడు లేని సమయంలో ఇది సంభవిస్తుంది. కాబట్టి భారతదేశంలో సూతక కాలం నియమాలు పాటించాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపించడం లేదు. కానీ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అట్లాంటిక్ మహాసముద్రం, అంటార్కిటికా, పసిఫిక్ మహాసముద్రం తదితర ప్రాంతాలలో మాత్రం ఈ యొక్క సూర్యగ్రహణం అనేది కనిపిస్తుంది. అయితే ఈ ప్రదేశాల్లో ఉన్నవారు మాత్రం సూతక కాల నియమాలను ఖచ్చితంగా పాటించాలి. అయితే ఎవరైనా సరే ఈ సూర్యగ్రహణాన్ని నేరుగా చూడడం మంచిది కాదు. ఎందుకంటే సూర్యుడి నుండి వెలువడే కిరణాలు నేరుగా మన కళ్ళను తాకితే కళ్ళకు నష్టం కలిగే ప్రమాదం ఉంది. కాబట్టి నేరుగా చూడకపోవడం చాలా మంచిది. ఒకవేళ ఈ సూర్యగ్రహణాన్ని చూడాలి అనుకుంటే టెలిస్కోప్, బైనాకులర్, ఆప్టికల్ వంటి ఉపయోగించి చూడడం చాలా మంచిది. సాధారణంగా గ్రహణం అనగానే చాలామంది భయపడుతూ ఉంటారు. కొన్ని రాశుల వారికి జీవితంలో మార్పులను కొని తీసుకొస్తుంది. కానీ ఇది కొన్ని రాశుల వారికి రాజయోగాన్ని ప్రసాదిస్తుంది. అయితే ముఖ్యంగా 4 రాశుల వారికి రాజయోగాన్ని ప్రసాదిస్తుంది. వారు ఆ రోజు నుండి వచ్చే కొన్ని నెలల పాటు ఆర్థిక, సామాజిక, వ్యక్తిగత, వృత్తి రంగాలలో అద్భుతమైన విజయాలను సాధిస్తారు. అయితే గ్రహణం అనేది కేవలం ఖగోళ శాస్త్రం ప్రకారం మాత్రమే కాదు, జ్యోతిష శాస్త్రం ప్రకారం కూడా చాలా గొప్ప అర్థాన్ని కలిగి ఉంటుంది. సూర్యగ్రహణం అంటే సూర్యుడు మరియు భూమి మధ్య చంద్రుడు వచ్చి కాంతిని అడ్డుకోవడం. దీన్ని మనం పాక్షికంగా సంపూర్ణ వలయాకారంగా విభజిస్తాం. అయితే జ్యోతిష శాస్త్రం ప్రకారం చూస్తే సూర్యగ్రహణం రాజుల అధికారులు, ఖ్యాతి, వృత్తి, ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది ఆత్మబలం, ప్రతిష్ట, పదవి, ఆర్థిక లాభాలను నిర్దేశిస్తుంది. ప్రత్యేకంగా ఏ రాశుల వారిపై సూర్యగ్రహణం పడుతుందో వారికి మార్పులు తప్పనిసరిగా వస్తాయి. అయితే 2025వ సంవత్సరం సెప్టెంబర్ 21వ తేదీన పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇది కన్యా రాశి నక్షత్ర పరిధిలో జరుగుతుంది. కాబట్టి కన్యా రాశి అంటే బుధగ్రహం అధిష్టానం. కాబట్టి ఇది బుద్ధి, వాణిజ్యం, వృత్తి, మాట, వ్యాపారం వంటి రంగాలలో ప్రభావాన్ని ఖచ్చితంగా చూపిస్తుంది. అంటే వృత్తి మార్పులు జరగటం, పదోన్నతులు జరగవచ్చు. వ్యాపారాలకు కూడా కొత్త ఒప్పందాలు రావచ్చు. విద్యార్థులకు చదువుల్లో అనూహ్య విజయాలు కలగవచ్చు. కొన్ని రాశుల వారికి దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న ఫలితాలు లభించవచ్చు. అయితే ఈ సూర్యగ్రహణం వల్ల రాజయోగాన్ని పొందుకోబోయే 4 రాశుల వివరాలు గనక చూసినట్లయితే వృషభ రాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశి. అయితే వృషభ రాశి వారిపైన ఈ యొక్క గ్రహణ ప్రభావాన్ని చూస్తే ఈ గ్రహణం మీకు ధనయోగాన్ని ప్రసాదిస్తుంది. వృత్తి జీవితంలో పురోగతిని తీసుకుని వస్తుంది. చాలా కాలంగా ఆగిపోయిన కొన్ని పనులు ఒక్కసారిగా మీకు సక్సెస్ అవుతాయి. కొత్త ఇల్లు కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి పెట్టుబడులు పెట్టిన వారికి రెట్టింపు లాభాలు కూడా వస్తాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. అలాగే ప్రభుత్వం కానీ లేదా ఉన్నత అధికారుల ద్వారా కానీ మీకు సహాయం కూడా లభించవచ్చు. అలాగే సింహరాశి వారి యొక్క విషయానికి వస్తే ఈ గ్రహణం సింహరాశి వారికి నిజమైన
అధికార యోగాన్ని ఇస్తుంది. మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. కొత్త పదవులను పొందుకుంటారు. అలాగే నాయకత్వ స్థానం లభిస్తుంది. గౌరవం దక్కుతుంది. అలాగే మీ యొక్క ఖ్యాతి కూడా పెరగవచ్చు. రాజకీయ రంగంలో మేనేజ్మెంట్ లేదా పెద్ద కంపెనీలలో పదోన్నతులు సాధిస్తారు. రాజయోగ సూచనలు చూస్తే మీ యొక్క నిర్ణయాలు సమాజంలో పెద్ద స్థాయి మార్పులను తీసుకుని రావచ్చు. ఇక వృశ్చిక రాశి వారి గురించి చూస్తే గనక ఈ యొక్క గ్రహణం ఈ రాశి వారికి ఆధ్యాత్మిక రాజయోగాన్ని ప్రసాదిస్తుంది. కొత్త వ్యాపారాలు, విదేశీ అవకాశాలు మీకు వస్తాయి. అనూహ్య ఆర్థిక లాభాలను కూడా మీరు పొందుకుంటారు. జ్యోతిష్యం, మంత్రశాస్త్రం, మానసిక శాస్త్రం వంటి రంగాలలో ప్రగతిని సాధించగలుగుతారు. వ్యక్తిగత జీవితంలో కొత్త మార్పులు వస్తాయి. వివాహం, సంతానం, ప్రేమలో విజయాలు సాధిస్తారు. మీరు తీసుకునే రహస్య నిర్ణయాలు మీ యొక్క జీవితాన్ని ఖచ్చితంగా మార్చేస్తాయి. ఇక మకర రాశి వారి యొక్క వివరాలు గనక చూస్తే ఈ గ్రహణం మీకు కార్యరంగం రాజయోగాన్ని ఇస్తుంది. చాలా కాలంగా శ్రమిస్తున్న పని ఇప్పుడు విజయవంతమవుతుంది. ఉద్యోగులకి కూడా పదోన్నతి లభించడం, వ్యాపారులకు కూడా పెద్ద ప్రాజెక్టులు రావడం జరుగుతుంది. ఆర్థిక పరంగా బలపడతారు. కొత్త ఆస్తులు మీకు వస్తాయి. సామాజిక గౌరవం, మంచి పేరు కూడా మీకు పెరుగుతుంది. మీ కష్టానికి దైవానుగ్రహం కూడా తోడవుతుంది. అయితే గ్రహణ సమయంలో చేయాల్సినటువంటి పనులను చూస్తే గనక ఉపవాసం ఉండడం చాలా ముఖ్యం. అలాగే ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు, ఉపవాసం ఉండలేని వారు మీరు పాలు, పండు, రసాయనాలు తీసుకోవడం వల్ల అలా తీసుకోవడం మంచిది. అలాగే విష్ణు సహస్రనామం చదవడం, ఆదిత్య హృదయం పఠించడం చాలా శ్రేయస్కరం. పేదలకు ఆహార, వస్త్ర దానాలు చేయటం, నల్ల నువ్వులు, పాలు, బియ్యం కలిపి దానం చేస్తే మీ జీవితంలో మీరు చేసిన పాపాలు తొలగిపోతాయి. గృహదేవతకు దీపారాధన చేయటం, అలాగే సూర్యగ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేసి గోమయం కలిపిన నీళ్లు చల్లి పవిత్రత పొందాలి. పితృదేవతలకు నీరు సమర్పించడం చాలా శ్రేయస్కరం. తులసి చెట్టు దగ్గర నూనె దీపం వెలిగించడం ద్వారా కష్టాలు తొలగిపోతాయి. అలాగే ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించాలి. అయితే ఈ యొక్క 2025వ సంవత్సరం సెప్టెంబర్ 21వ తేదీన జరగబోయే పాక్షిక సూర్యగ్రహణం 4 రాశుల వారికి మాత్రం జీవితాన్ని కొత్త దిశలో మలుపును సూచిస్తుంది. వృషభ, సింహం, వృశ్చికం, మకరం రాశుల వారు ఈ సమయాన్ని అత్యంత శ్రేయస్కరంగా ఉపయోగించుకోవాలి. ఈ గ్రహణం వారి రాజయోగాన్ని అందిస్తుంది. ఆర్థికంగా, వృత్తిపరంగా, వ్యక్తిగత జీవితంలో కూడా పెద్ద మార్పులు వస్తాయి. ఇది కేవలం తాత్కాలిక ఫలితం కాదు, దీర్ఘకాల ఫలితాలను కలిగించేటువంటి ఘట్టం. చూశారు కదండి. 2025వ సంవత్సరం సెప్టెంబర్ 21వ తేదీన ఏర్పడుతున్నటువంటి పాక్షిక సూర్యగ్రహణం ఏ 4 రాశుల వారికి రాజయోగాన్ని ప్రసాదిస్తుంది. సుతక కాల నియమాలు ఎవరు పాటించాలి, ఏ విధంగా పాటించాలి అనే పూర్తి వివరాల గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. వీడియోని పూర్తిగా చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు.